నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి జాతర సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై మండల జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి జాతర భద్రతా ఏర్పాట్లు సమీక్షా సమావేశంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి గంగమ్మ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, భక్తులకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా RWS అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవసరమైన మేరకు ట్యాంకర్లు ద్వారా నీటి సరఫరా చేయాలని, విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని APSPDCL అధికారులకు సూచించారు. జాతర సందర్భంగా 24 గంటలు విద్యుత్ ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఎక్కువగా జాతరకు రావడం జరుగుతుందని, వారికి వైద్యపరమైన సమస్యలు తలెత్తకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. ప్రస్తుత వేసవి కాలంలో ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులకు సూచించారు. అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది. ఈ కార్యక్రమంలో DSP MR కృష్ణమోహన్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్, తహసీల్దార్ రామాంజనేయులు, సంబంధిత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. RV కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మేము లాస్ట్ ఇయర్ చూసాం ఇక్కడ అసలు నడిచే పరిస్థితి కూడా ఉంది వాళ్ళేనా సార్, ఈసారి కూడా పెంచి సరే సరే అది ఎవరికి ఈ యొక్క గంగమ్మ జాతర కోసమని సుమారుగా 300 మంది సిబ్బందితో, తర్వాత ఇన్స్పెక్టర్లు, SIలతో కూడా మనం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం సార్. మా SP గారు కూడా ఆ రకంగా ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది సార్. తర్వాత 5 పార్కింగ్ ప్లేస్లు, ఒక 9 చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. తర్వాత కమాండ్ కంట్రోల్, రిసెప్షన్ సెంటర్ మనం ఇక్కడే పెట్టుకున్నాం సార్. తర్వాత EO గారు, AC గారి యొక్క సహకారంతో మనకి ఒక CC కెమెరాలు ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం డ్రోన్ టెక్నాలజీ కూడా మనం డ్రోన్ కెమెరాలు కూడా వాడుతున్నాం సార్ ఇక్కడ. సబ్సిక్వెంట్గా ఆల్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్తో వాళ్ళ కోఆర్డినేషన్ ఉండాలనే ఉద్దేశంతో శానిటేషన్ వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది సార్. ఎందుకంటే పక్క మనకి పార్కింగ్ ప్లేసెస్లో లైటింగ్ ఉండాలా. అట్ ది సేమ్ టైం ఎక్కడైతే తీగలు వేలాడుతూ ఉంటాయో ఈ చాందిని బండ్లు వచ్చినప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా మనం వాళ్ళకి లెటర్స్ రాయడం జరిగింది సార్. కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్. తర్వాత మన దగ్గర బందోబస్తుగా ఇన్సైడ్ టెంపుల్, తర్వాత క్యూ లైన్, తర్వాత ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి సార్. అక్కడ కూడా మనం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత ట్రాఫిక్ రెగ్యులేషన్, పార్కింగ్ ప్లేసెస్, VIP పార్కింగ్ ఈ రకంగా డివైడ్ చేసుకున్నాం సార్. తర్వాత ఇందాక మనకి EO గారు కూడా చెప్పడం ఏమంటే సార్, 100 రూపీస్ టికెట్, 10 రూపీస్ అండ్ ఫ్రీ దర్శనము, తర్వాత 300 రూపీస్ ఆ రకంగా క్యూ లైన్స్ మెయింటైన్ చేస్తున్నారు సార్. ఆ రకంగా మేము కూడా బందోబస్తు అంతా మా యొక్క సిబ్బంది ఇన్సైడ్ అంతా మేము చూసుకుంటాం సార్. ఈ యొక్క ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమరు ఏ రకంగా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో సార్, ఆ రకంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా విజయవంతంగా జరుపుతామని చెప్పి తమకి మేము మాట ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. VF స్టాల్స్ కూడా మాకు అందరు సహకరించాలా. VF స్టాల్స్ నేను తక్కువ వేసుకున్నాను. సామాన్య భక్తులకు అందరికీ దర్శనం కలిగిన భాగ్యం అనుకొని కొద్ది దయచేసి VF ఉన్నాను. దానికి మీ అందరూ కూడా మా కోఆపరేషన్ కావాలని మరీ వరకు కోరుకుంటున్నాను సార్. చేస్తాం సార్. సార్ ఏం లేవు సార్, ఏదన్నా ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే మన CSC లక్కిరెడ్డిపల్లికి ప్రతి ఒక్క సంవత్సరం గంగమ్మ తల్లి, అనంతపురం గంగమ్మ తల్లి తిరునాళ్ళ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటాం. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించడం భాగంగానే గత 8 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అన్ని టెంపుల్స్లో కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మన మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీశైలంలో అయితేనే, అలాగే మన కాళహస్తిలో, విజయవాడలో, కాణిపాకంలో అన్ని గుళ్ళల్లో ఏ విధమైన తప్పులు దొరకకుండా
ముఖ్యంగా ప్రజల యొక్క సంతోషం కోసం భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ప్రభుత్వం దగ్గరగా ఉంటుంది, ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తాం, ఏ విధమైన ఆర్భాటాలకు పోకుండా అక్కడ ఏ విధమైన సమస్య లేకుండా ప్రజల వద్దకు తీసుకొని పోనే లక్ష్యంతోనే ఈరోజు ఇక్కడ మన గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఇక్కడ విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం గంగమ్మ తిరునాళ్ళంటే గత 10 సంవత్సరాల నుంచి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే పెద్ద తిరునాళ్ళల్లో ఇదొకటిగా చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో సంవత్సరానికి దినదినాభివృద్ధిగా ఈ తిరునాళ్ళ మహోత్సవాలు బ్రహ్మాండంగా పెరగడం వల్ల లక్షలాది మంది భక్తులు ఆ 2 రోజులు రావడం, ఇక్కడ ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం తరఫున అన్ని కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో ముఖ్య ఘట్టాలు ఏవైతే ఉన్నాయో భూమికి పోషించవలసిన అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా ఎక్కువ జనాలు వస్తారు కాబట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవలసిన అధికారులు ఎవరు మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన డిఎస్పీ గారు ఉన్నారు. అలాగే నీటి సౌకర్యం కల్పించాలా, ముఖ్యంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడ భోజన సౌకర్యాలు కూడా కల్పిస్తారు కాబట్టి చేసుకుంటారు కాబట్టి దానికి ఎక్కడ ఏ విధమైన ఆటంకం లేకుండా ఏపీఎస్పీడీసీఎల్ తరఫున మన ఎస్సీ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. కరెంటు కూడా ఆ 2 రోజులు 24 అవర్స్ పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలా. ఇక్కడ ఉన్న బోర్లు అయితేనే అలాగే ప్రైవేట్గా ప్రభుత్వ పరంగా కూడా నీటి సౌకర్యం కల్పించడానికి ట్రాక్టర్లతో ఇక్కడ నీటి ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అలాగే శానిటేషన్ విషయానికి వస్తే జిల్లాకు సంబంధించిన అధికారులు అలాగే మన మండల స్థాయి అధికారులు అందరితో మాట్లాడి ఎక్కడ శానిటేషన్ కూడా ఆ 2 రోజులు ఎక్కడ చెత్త చెదారం లేకుండా గుడి పరిసరాలు శుభ్రంగా పెట్టే విధంగా కూడా ఇక్కడ మనుషులు ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా వృద్ధులు మహిళలు చాలామంది వస్తారు కాబట్టి హెల్త్ పరమైన సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ కేంద్రాన్ని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా అధికారులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకోవాలా. అప్పటికప్పుడు అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్లు అయితేనే, అలాగే ఏదైనా హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు బీపీ ఆపరేటర్స్ ఏమైనా బీపీ డౌన్ ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ కిట్లు అన్ని మెడిసిన్స్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నా. ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఇక్కడ విచ్చేశారు. ఇంకొకటి కూడా ఫైర్ సేఫ్టీ వాళ్ళ గురించి ఫైర్ ఇంజన్ వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నాం. వేసవి స్టార్ట్ అయింది, ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరగకూడదన్న భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ కూడా ఫైర్ ఇంజిన్ ఒకటి ఏర్పాటు చేసి ఎక్కడైనా చిన్న అగ్గి ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా అది అధిగమించి ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.